ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తుంది. అక్రమంలో భారత్లోని కాశ్మీర్ ప్రాంతంలోని స్థానికులు అనూహ్యంగా ఇరాన్‌కు మద్దతు తెలుపుతూ విరాళాలు సేకరించారు. ముఖ్యంగా అక్కడ ఉద్గ్రామ్, బారాముల్లా జిల్లాలోని స్థానికులు పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా ఇరాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకల అనంతరం షియా ప్రాబల్య ప్రాంతాల్లోని స్వచ్ఛంద కార్యకర్తలు ఇటీవల సైనిక దాడుల వల్ల నష్టపోయిన వారికి సహాయం అందించడానికి ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. దీంతో అక్కడి స్థానికులు కేవలం డబ్బు మాత్రమే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, పశువులు, ఇంట్లోని విలువైన రాగి, ఇత్తడి వస్తువులను విరాళంగా అందించారు. దీనిపై స్పందించిన భారత్లోని ఇరాన్ ఎంబసీ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఇరాన్ ప్రజల కోసం డబ్బు, ఆభరణాలు విరాళంగా ఇచ్చిన భారతీయుల దయ, మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయ సోషల్ మీడియాలో పంచుకుంది. మానవతా దృక్పథం, హృదయపూర్వక సంఘీభావంతో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచిన కాశ్మీర్ ప్రజలకు తాము కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేం. థ్యాంక్స్ యూ ఇండియా అని రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా కాశ్మీరును చేపట్టిన ఈ సహాయక చర్యలో పురుషులు, మహిళలు, పిల్లలతో సహా అక్కడ అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. చాలా మంది మహిళలు తమ వ్యక్తిగత బంగారు ఆభరణాలు, విలువైన గృహోపకరణాలను సైతం విరాళంగా ఇచ్చారు. ఇది వారి భావోద్వేగ అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఒక కాశ్మీరీ వితంతువు తన దివంగత భర్త జ్ఞాపకార్థం 28 ఏళ్లుగా భద్రపరిచిన బంగారు జ్ఞాపికను విరాళంగా ఇచ్చింది. మరికొందరు తమ పశువులను కూడా సహాయంగా అందించారు.